దానిమ్మ, బీట్రూట్ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. కొందరు బీట్రూట్ ఇష్టపడితే మరికొందరు దానిమ్మను ఇష్టపడతారు. అయితే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జీర్ణక్రియను సరిచేయటం, రోగనిరోధక శక్తిని పెంచడం, క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడడం, చర్మాన్ని కాపాడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి దానిమ్మ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బీట్రూట్ అనేది ఒక దుంప జాతికి చెందిన కూరగాయ. ఇది చూడడానికి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటుంది. దీన్ని పచ్చిగా ఉడికించి లేదా వేయించి తినవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బీట్రూట్తో జ్యూస్లు, సలాడ్లు, ఇతర వంటకాలను తయారు చేస్తారు. మరి ఈ రెండిట్లో ఏది మంచిది? రక్తహీనతను నివారించడానికి, హెమోగ్లోబిన్ను పెంచడానికి దానిమ్మ, బీట్రూట్ రెండు మంచివే. బీట్రూట్లో ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. దానిమ్మలో కూడా ఇనుము, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెమోగ్లోబిన్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తహీనత ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి రసం చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే ఈ రెండిటిలో ఇనుము పరిమాణం మారవచ్చు. ఉదాహరణకు ఒక మీడియం సైజ్ బీట్రూట్లో దాదాపు 0.8 మిల్లీలీటర్ల ఇనుము ఉంటుంది. దానిమ్మ విషయంలో ఒక మీడియం సైజ్ దానిమ్మలో 0.3 మిల్లీలీటర్ల ఇనుము ఉంటుంది. మీరు మీ రక్తాన్ని పెంచుకోవాలనుకుంటే బీట్రూట్ మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.